మడమ నొప్పి ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు, దాని యొక్క లక్షణాలు ఈరోజు అరోమాబేథనియా ఆయుర్వేదిక్ పంచకర్మలో తెలుసుకుందాం. మన పాదం అడుగు భాగంలో ఉన్న ప్లాంటర్ ఫాసియా రోజు మన బరువును భరిస్తూ పనిచేస్తుందండి. దానిపై ఎక్కువ ఒత్తిడి పడినప్పుడు చిన్న చిన్న గాయాలు, మైక్రో స్ట్రెస్ ఏర్పడి గట్టిపడటం, వాపు రావటం వల్ల నొప్పి అనిపిస్తుంది. కొన్నిసార్లు మన మడమ దగ్గర కండరాలు బిగుసుకుపోవటం కూడా నొప్పి రావచ్చు. ముఖ్యంగా ఉదయం లేవగానే పాదం కదిలినప్పుడు నొప్పి ఎక్కువగా అనిపించడానికి కారణం రాత్రంతా విశ్రాంతిలో ఉన్న కణజాలం మళ్ళీ కదలటమే. మడమ నొప్పి తగ్గించుకోవడానికి సాధారణ జాగ్రత్తలు ఏమిటంటే ఎక్కువసేపు గట్టి నేలపై నిలబడకుండా ఉండటం, సౌకర్యమైన ఫుట్వేర్ వాడటం, అలాగే మన పాదాలకు సున్నితమైన స్ట్రెచ్చింగ్ చేయటం, శరీర బరువును నియంత్రించుకోవటం కూడా ముఖ్యమైనదే. ఆయుర్వేద పద్ధతిలో పాద అభ్యంగనం, అలాగే స్వేదన వంటి ఔషధ తైలాలతో చేసేటువంటి ఈ చికిత్సలు మీ నొప్పిని తగ్గించటంలో సహాయపడుతుంది. మీ మడమ నొప్పి ఉదయం ఎక్కువగా ఉంటుందా లేక రోజంతా ఉంటుందా? కామెంట్ చేయండి. మడమ నొప్పిని చిన్న సమస్యగా తీసుకోకండి. సరైన జాగ్రత్తలు, సరైన చికిత్స పాదాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆయుర్వేద పద్ధతిలో మీ సమస్యకు అనుగుణంగా చికిత్స పొందవచ్చు. ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం మా పేజీని ఫాలో చేయండి. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు మడమ నొప్పి ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీ పాదాల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, జాగ్రత్తగా తీసుకోండి. ఇలాంటి మరిన్ని ఆయుర్వేద సమాచారాల కోసం ఫాలో చేయండి.